హాయ్ మా అందరికీ, నేను మీ ఫ్లాష్ గేమర్ ఎఫ్ఎఫ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి హ్యాకర్ లాగా కాకపోయినా హ్యాకర్ లెవెల్లో కొట్టే సింప్లీ హెడ్షాట్ సెట్టింగ్స్ అనేవి మన మొబైల్లో చూడబోతున్నాం. అలాగే డిపిఐ నిజంగా వర్క్ అవుతుందా, వర్క్ అవుతే ఎలా వర్క్ అవుతుంది. సో ఈ రెండు టాపిక్స్ మీద వచ్చేసి ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ క్లీన్గా ఉండబోతుంది. సో ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్, షేర్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మన మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కింద అబౌట్ ఫోన్లోకి వచ్చాక ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో దానిలోకి వెళ్ళిపోయి బిల్డ్ నెంబర్ మీద 7 టైప్స్ ట్యాప్ చేశాక మీకు మొబైల్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేసేయండి. సో నేనైతే ఆల్రెడీ డెవలపర్ మోడ్ అనేది ఆన్ చేసినాను కాబట్టి నా ఫోన్లో నేను ఆల్రెడీ డెవలపర్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెర్చ్ బార్లోకి వెళ్ళిపోదాం. సెర్చ్ బార్లోకి వెళ్ళాక ఇక్కడ పైన స్మాల్ అని టైప్ చేయాలన్నమాట. స్మాలెస్ట్ విడ్త్ డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అయినాక సో ఇప్పుడు మనం స్మాల్ అని సెర్చ్ చేసి అక్కడే పైన కనిపిస్తుంది కదా స్మాలెస్ట్ విడ్త్ అని. సో ఇప్పుడు అక్కడ ట్యాప్ చేశాక మనకు డైరెక్ట్ అదే కిందికి తీసుకెళ్తుంది. సో అక్కడ మనకు స్మాలెస్ట్ విడ్త్ 420 dB అని ఉంది, అంటే డాట్స్ పర్ ఇంచ్. సో దీన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి గేమ్లో సెన్సిటివిటీ ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ జనరల్ అని. సో ఆ జనరల్ అయితే మనకి మ్యాక్స్ 200 ఇచ్చాడు అక్కడ. ఇక్కడ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి గేమ్లో అయితే జనరల్ సెన్సిటివిటీ అయితే పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. మనం ఎంత పెట్టుకుంటే అంత పెరుగుతుంది అనమాట. కానీ మనం 600 to 700 లోపు మధ్యలోనే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ పెడితే మొబైల్ పాడైపోతాయి అనమాట. నేను వచ్చేసి నా రెగ్యులర్ డిపిఐ అయితే 420. సో అలాగే ఇప్పుడు మనం రెగ్యులర్ డిపిఐ పెట్టేసి ఇంకా పైన వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో విండో యానిమేషన్ స్కేల్ అక్కడ పైన అనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేశాక మీకు అక్కడ యానిమేషన్ స్కేల్ ఫోన్ నార్మల్గా అయితే 1x ఇచ్చింటాడు. సో మీరు 0.5xలో పెట్టుకోండి. అలాగే కిందన్న 2 ఆప్షన్స్ కూడా అలాగే 0.5xలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా పెట్టుకుంటే మనకి గేమ్ గన్ స్విచ్ కానీ గేమ్ ల్యాగ్ కాకుండా అయితే మనకు చాలా ఈజీగా అయితే వస్తుంది. మీరు అక్కడ కింద ఫోర్స్ 4x MSAA అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అనేబుల్ చేసుకోవడం వల్ల మన గేమ్లో అయితే ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే చూడొచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకేవి అంతగా అయితే ఆప్టిమైజేషన్ ఉండవు కాబట్టి గేమ్ మాత్రమే రన్ అవుతుంటుంది కాబట్టి మనకు ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే చూడొచ్చు. అలాగే కిందికి వచ్చాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్, సో ఈ ఆప్షన్ని మీకు ఈ ఫోన్ అంటే ఫస్ట్ డెవలపర్ మోడ్ ఆన్ చేసినప్పుడు 2 or 3 ప్రాసెస్ అని ఉంటుంది, అట్మోస్ట్ 2 or 3 ప్రాసెస్ అక్కడ ఉంటుంది అది. సో మీరు వచ్చేసి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు స్టాండర్డ్లో కానీ, లేదా నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనే ఆప్షన్లో కానీ పెట్టుకోవచ్చు. మీరు స్టాండర్డ్ కన్నా నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో పెట్టుకోవడమే బెటర్, ఎందుకంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ ఒక్కటే రన్ అవుతుంది అనమాట. సో మీరు చాలా ఈజీగా అయితే గేమ్ స్మూత్గా రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సెర్చ్ బార్లోకి వచ్చేసి అక్కడ టచ్ అని టైప్ చేయండి. టచ్ అని టైప్ చేసినప్పుడు అక్కడే పైన కనిపిస్తుంది కదా టచ్ అండ్ హోల్డ్ డిలే. సో ఇది వచ్చేసి మీకు మీడియం అని ఉంటుంది, మీడియం నుంచి షార్ట్ పెట్టుకోండి, లేదా ఆల్రెడీ షార్ట్ ఉంటే ఇక్కడ కింద ఆటో క్లిక్ డ్వెల్ టైమింగ్లో షార్ట్ 0.2 seconds అని అయితే సెట్ చేసుకోండి. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రిఫ్రెష్ రేట్, మెయిన్ రిఫ్రెష్ రేట్. సో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసాక మనకి అక్కడ స్మార్ట్ స్విచ్ అని ఉంటుంది కదా, మీరు గేమ్ ఆడేటప్పుడు మాత్రమే హైలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు హైలో పెడితే కన్జంప్షన్ అనేది తొందరగా అయిపోతుంది, బ్యాటరీ కన్జంప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేనైతే ఇప్పుడు స్మార్ట్ స్విచ్లోనే పెట్టుకుంటా, నాది ఎంత రిఫ్రెష్ ఉన్నా అదేం ఇబ్బంది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాయింటర్ స్పీడ్ అనమాట. సో పాయింటర్ స్పీడ్ అని సెర్చ్ చేశాక అక్కడ పైన పాయింటర్ స్పీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద పాయింటర్ స్పీడ్ ఆన్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి మీడియం హై లేదా మీడియం అయితే మనకి స్టార్టింగ్లో ఉంటుంది. సో దాన్ని హై పెట్టేసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోదాం. డిపిఐ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే మనం గేమ్లోకి వచ్చేసినాం. సో గేమ్లో అయితే ఇప్పుడు మనం టర్న్ చేసి వితౌట్ డిపిఐ ఎన్ని ల్యాబ్స్ వస్తుందో చూద్దాం. సో ఇప్పుడైతే మనం టర్న్ చేద్దాం. ఫస్ట్ గన్ మోడ్ ఆన్లోనే ఉన్నాను, స్కోప్ ఉన్నా లేకున్నా ల్యాబ్స్ అయితే ఒకటే విధంగా వస్తాయి. సో మనకు వచ్చేసి ఇక్కడ ఒక 9 to 12 ల్యాబ్స్ అయితే వస్తాయి వితౌట్ డిపిఐ. ఫోన్ ప్రాసెసర్ అనేది పెద్దది అనమాట, 3.6 GHz. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ స్మాలెస్ట్ విడ్త్ అనేది అయితే ఆన్ చేసుకొని వద్దాం డిపిఐ. సో ఇప్పుడు సెర్చ్ బార్లోకి వెళ్ళి స్మాల్ అని సెర్చ్ చేయండి, ఆల్రెడీ పైన వచ్చేస్తుంది అది. సో నేను వచ్చేసి ఇప్పుడు డిపిఐ ఒక 570 అయితే పెడదాం అనుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి 570 పెట్టేసిన నేను. బ్యాక్ వెళ్ళిపోదాం, ఇప్పుడు గేమ్లోకి వెళ్దాం. సో
నేను వచ్చేసి అది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆఫ్ చేసిన కాబట్టి నాకు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది గేమ్. సో ఇప్పుడు మనం గేమ్లోకి వచ్చేసినాం మళ్ళీ. ఇప్పుడు మనం ఒకసారి టర్న్ చేసేద్దాం మళ్ళీ ల్యాబ్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. సో చూసినారు కదా ఇప్పటికి అంటే ఎంత సెన్సిటివిటీ పెరిగిందో. చాలా ల్యాబ్స్ అయితే వచ్చినాయి మనకు. కాబట్టి మనకి డీపీఐ ఆన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే గేమ్ స్మూత్ రన్ అవుతుంది, హెడ్ షాట్స్ పడతాయి, సెన్సిటివిటీ కూడా హై ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మొబైల్ అనేది త్వరగా అంటే పాడైపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడూ డీపీఐ అయితే ఆన్ చేసి పెట్టకండి. గేమ్ ఆడేటప్పుడు ఒక్కటే డీపీఐ అయితే ఆన్లో పెట్టుకోండి, అది కూడా కావాలంటే. లేదంటే అవాయిడ్ చేయండి డీపీఐని. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.